ఇప్పుడు తులసిరెడ్డి గారు ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ముఖ్యంగా ఇటు రఘురామకృష్ణంరాజు వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అంటే డిప్యూటీ స్పీకర్ వర్సెస్ డిప్యూటీ సీఎం. ఇప్పుడు భీమవరాన్ని ముఖ్యంగా పేకట హబ్ గా, పేకట క్లబ్ గా మార్చేస్తున్నారు అని చెప్పేసి కూడా, అదేవిధంగా ఆయన డిఎస్పీ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన డ్యూటీ సరిగా చేస్తలేరు అన్నట్టు కూడా మాట్లాడినారు. సో తన డ్యూటీ బాగుందని చెప్పేసి రఘురామకృష్ణరాజు అయితే నిన్న చెప్పడం జరిగింది. అంటే ఏంటండి ఇప్పుడు కూటమి వర్సెస్ జనసేన పొమ్మను లేక పొగ పెడుతున్నారా? కాంగ్రెస్ ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటుంది? ఇవన్నీ జనరల్ గా రాజకీయాల్లో సర్వసాధారణమే. ఒకే పార్టీలో ఉండే వాళ్ళకు కూడా ఈ జిల్లా స్థాయి పోస్టులు, కలెక్టర్ పోస్టులు కానీ, ఎస్పీ కానీ, డిఎస్పీ, ఇంజనీర్లు, ఎస్సీలు, ఈ పోస్టులు ఏమైతాయంటే అవి రాజకీయ నాయకులకు ఇలా అవసరం ఉంటుంది. కాబట్టి జనరల్ గా అదే నియోజకవర్గ స్థాయి పోస్ట్ అయితే ఎమ్మెల్యే చక్రవర్తిగా ఉంటాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. 2-3 నియోజకవర్గాలకు కానీ, జిల్లాకు కానీ వర్తించే పోస్టుల కాడ న్యాచురల్ గా ఈ అధికారులు వచ్చేసి ఆశ్రయిస్తూ ఉంటారు. ఒక్కొక్క నాయకుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఒక నాయకుడు వచ్చేసి ఎస్సీ పోస్టుకు ఒక నాయకుని, ఇంకొక ఎస్సీపీఆర్ కానీ, ఎస్సీఆర్ఎన్బి కానీ, అంటే డిఎస్పీలు. కాబట్టి ఇది జనరల్ గా వచ్చేసి ఒకే పార్టీలో ఉన్నప్పుడే జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఇంకా కూటమి వచ్చేసి 3 పార్టీలు ఉన్నప్పుడు న్యాచురల్ గా వచ్చేసి ఇవన్నీ వస్తూ ఉంటాయి. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి వర్షన్ ఏమి, నాకు ఈ యొక్క నాకు కొందరు ఫిర్యాదు చేశారు. ఆ డిఎస్పీ జయసూర్య వచ్చేసి ఆయన జూదాన్ని ప్రోత్సహిస్తున్నాడు, తర్వాత సివిల్ కేసుల్లో జోక్యం చేసుకుంటున్నాడు అని దాని మీద పరిశీలించండి అని చెప్పేసి ఎస్పీకి, హోమ్ మినిస్టర్ కు ఆయన లేఖ ఏదో పెట్టినట్టుంది. అది న్యాచురల్ గా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే వాళ్ళకి వచ్చినటువంటి, నాకే ఉంది, ఏదైనా ఒక రిప్రజెంటేషన్ వస్తే న్యాచురల్ గా కన్సర్న్డ్ మినిస్టర్ కో, కన్సర్న్డ్ ఆఫీసర్ కో, కలెక్టర్ కో ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ చెప్పేసి పెడతాం. అది ఇది ఒక యాంగిల్. రెండవది వచ్చేసి రఘురామకృష్ణరాజు ఆయన వర్షన్ ఏమి, ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆయన ఎఫిషియెంట్ డిఎస్పీ గానే ఉన్నాడు. తర్వాత జూదం అనేది ఇది గోదావరి జిల్లాలో మనిషి శ్వాస పీల్చుకోవడం ఎంతో, గోదావరి జిల్లాలో జూదం ఆడడం కూడా అంత కామన్ ఇది. అయినప్పటికీ ప్రభుత్వం వచ్చేసి దాన్ని కంట్రోల్ చేసిన ప్రయత్నం చేస్తుంది. ఆ నేపథ్యంలో ఈయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఇంకా పూర్తి కంట్రోల్ రాలేదు. కానీ నేను ఎఫిషియెంట్ అని చెప్పేసి ఆయన కూన ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పాడు. సరే, దీని మీద కొంత బయటికి వచ్చింది కాబట్టి ఇది ఇష్యూ అవుతుంది. బయటికి రాకుండా ఉంటే ఉండేది. న్యాచురల్ గా వచ్చేసి ఇద్దరు ప్రామినెంట్ లీడర్స్ కాబట్టి, ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన డిప్యూటీ స్పీకర్ కాబట్టి ఆ ప్రాంతానికి చెందినటువంటి, ఏమంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమో గతంలో భీమవరం ఉండి కంటెస్ట్ చేశాడు, ఇప్పుడేమో RRR వచ్చేసి పక్కన భీమవరం పక్కన ఉండి నుండి కంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇద్దరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి, ఇంపార్టెంట్ పోస్ట్ లో ఉన్నారు కాబట్టి, ఒకే ఆఫీసర్ గురించి డిఫరెంట్ అభిప్రాయాలు వచ్చాయి కాబట్టి నేషనల్ చర్చనీయాంశం అయిపోతుంది. ఆయన మరి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మరి ఏం చేస్తారో చూడాలి. ఓకే, ఇప్పుడు కేసినేని చిన్ని వర్సెస్ కొలికపూడి శ్రీనివాసరావు గారు, ఏంటి కూటమిలో తమ పార్టీ ఒక నాయకులేమో ఎమ్మెల్యే, ఇంకో నాయకుడేమో ఎంపీ, ఏంటి సార్ కూటమిలో మరో చిచ్చు? అంటే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడానికి కేసినేని చిన్ని తన నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడంటూ కూడా కొలికపూడి చేసిన ఆరోపణలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు దీన్ని అవునలేము, కాదనలేము. ఎందుకంటే ఎన్నికల్లో చూస్తున్నాం, ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు ఎంత పెడుతున్నారో. ఒక ఎమ్మెల్యేకి వచ్చేసి 10 కోట్ల నుండి 30 కోట్లు, 50 కోట్ల వరకు కూడా పోయి కొన్ని సందర్భాలు. ఇంకా ఎంపీకి వచ్చేసి 100 కోట్ల నుండి 500 కోట్ల వరకు పోతుండేది మనం ఎన్నికల్లో చూస్తా ఉన్నాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు ఎంపీని అడిగే నియోజకవర్గాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే మేము ఓట్లు వేయించాలి కదా అని ఎమ్మెల్యేలు వచ్చేసి ఎంపీని, మీకు మా ఖర్చుతో పాటు మీది కూడా కొంత ఇవ్వండి, నాకు ఓటు ఇవ్వమని, మిమ్మల్ని ఓటు ఇవ్వమని అడుగుతామని చెప్పేసి నియోజకవర్గాలు కొన్ని ఉంటాయి. కొన్ని చోట్ల ఎంపీ ప్రభావం ఎక్కువ ఉండే చోట్ల ఎంపీ వచ్చేసి నా వల్ల మీకు ఓట్లు పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి నాకు మీరు ఓట్లు ఇవ్వండి అని, డబ్బులు ఇవ్వండి అని చెప్పే నియోజకవర్గాలు కొన్ని ఉంటాయి. ఎమ్మెల్యే ఎంపీని అడిగేటి కొన్ని ఉంటాయి, ఎంపీలు ఎమ్మెల్యేలను డబ్బులు అడిగేటి కొన్ని ఉంటాయి. కాబట్టి ఇవి కొన్ని చోట్ల క్యాండిడేట్స్ వాళ్ళు పెట్టుకునేది, తర్వాత కొన్ని చోట్ల పార్టీ హైకమాండే డబ్బులు పెట్టేటి, వాళ్ళు కొంత వీళ్ళు కొంత, ఇవన్నీ అన్ని పార్టీల్లో జరిగేది. డబ్బు రాజకీయం వచ్చిన తర్వాత ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కొలికిపూడి చెప్పిన దాంట్లో
వాస్తవం ఉండడానికి ఆస్కారం ఉంది. ఈయన ఆయనకి ఇచ్చిండొచ్చు, ఆయన ఈయనకి ఇచ్చిండొచ్చు. మొత్తం మీద ఖర్చు పెట్టింది వాస్తవం. దాన్ని ఇప్పుడు బహిర్గతం అయింది కాబట్టి ఒక చర్చనీయాంశం అయితుంది. తర్వాత కొలికపూడి మొదటి నుండి కూడా ఆయన ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈవెన్ ఎమ్మెల్యే కాకముందు కూడా ఆయన కొంత వివాదాస్పద వ్యక్తే. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ వివాదాస్పదం కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు గతంలో కూడా 2, 3 సందర్భాల్లో పార్టీ క్రమశిక్షణా కమిటీ పిలిపించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఎమ్మెల్యేకు, ఎంపీకి ఓపెన్ గా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు సీరియస్ గానే ఉన్నట్టుంది. మరి ఏదో దీన్ని విదేశాల నుండి వచ్చిన తర్వాత సెటిల్ చేస్తాం అన్నట్టుంది. యాక్షన్ తీసుకున్నట్టుగా ఉన్నారు చూస్తే. ఓకే. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో లాస్ట్ లో ఆయన బాలకృష్ణపై చేసిన కామెంట్స్ ని ఎట్లా చూడొచ్చు? బాలకృష్ణ నా మీద చేసిన కామెంట్స్ ని చూస్తే ఆయన తాగొచ్చి అసెంబ్లీలో మాట్లాడినట్టు ఉందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిన్న కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన తీరు ఏమాత్రం బాలేదు. అది వచ్చేసి చిరంజీవి విషయంలో గాని, జగన్ విషయంలో గాని ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. ఆయన వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదు. కాబట్టి దాన్ని ఏమాత్రము సమర్థనీయం కాదు బాలకృష్ణ బిహేవియర్ గాని, బాలకృష్ణ మాట్లాడిన మాటలు గాని. ఓకే. ఏంటి సార్ ఇప్పుడు తాజాగా తుని ఘటనను ఎలా చూస్తారు? ఇవన్నీ మానవ సంబంధాలు రోజు రోజుకు సమాజంలో దిగజారిపోతున్నాయి. మానవ సంబంధాలు అన్నా చెల్లెళ్ళు, తండ్రి కూతుళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఇవన్నీ బంధువులకు. దీనికి తోడు ఈ యొక్క మద్యము, డ్రగ్స్, గంజాయి, సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఈ యొక్క పోర్నోగ్రఫీ, ఈ బూతు వీడియోలు, బూతు ఫోటోలు, ఇవన్నీ అందరికీ అందుబాటులో వచ్చేసి, పిల్లల కానుంటి ముసలోళ్ళ వరకు అందుబాటులోకి వచ్చేసి, ఈ హార్మోనల్ ప్రభావము. కాబట్టి కామాతుర, నా లజ్జ, నా భయం అన్నట్టు ఆ కామం వచ్చినప్పుడు మనకి భయం ఉండదు, సిగ్గు ఉండదు, ఏముండదు. ఆ విధంగా దానికి ఇవన్నీ ప్రేరేపిస్తా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా మనం దీని ఒక స్పెసిఫిక్ సంఘటన అయినప్పటికీ దీనికి ప్రేరేపణటువంటి దాని మీద చేయాల్సిన అవసరం ఉంది. దీనికి మద్యము, డ్రగ్స్, గంజాయి, సోషల్ మీడియా ఇవన్నీ కంట్రోల్ చేయకపోతే ఇవి నిరంతరం మనం ఏదో ఒకటి చూస్తూనే ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలా. ఇది ఒక ఈ స్పెసిఫిక్ సంఘటన దురదృష్టకరమైన సంఘటన. ఇక్కడ హాస్టల్ వాళ్ళు కూడా ఎట్లా పంపించారు అనేది కూడా ఒకసారి బంధువు అని చెప్పినందువల్ల ఏమైనా పంపించారేమో. ఇంతకు 2-3 సార్లు వచ్చా పోయినా అంటున్నాడు. కానీ కొంత హాస్టల్ యాజమాన్యం కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సంఘటనలు కొంత ఎక్కువగా జరుగుతున్నాయి హాస్టల్స్ లో కూడా, మైనర్ బాలికల మీద. కొంత హాస్టల్ యాజమాన్యాలు కూడా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.